ఆయన పరలోకంలోనే ఉండి నిన్ను నన్ను ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూస్తున్నాడు. ప్రతి మాట ఆయన వింటున్నాడు. ఈ మన మీద నిఘా ఉందని, దేవుడు చూస్తున్నాడని, దేవుడు వింటున్నాడన్న సంగతిని మనకు తెలియదు. అందుకే మనం ఆయనంటే భయము భక్తి లేకుండా ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని మన ఇష్టానుసారంగా వాడుకొని ఏముందులే అన్నట్టుగా బతుకుతున్నాం. కానీ నిజంగా దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన సమయంలో ప్రతి దాన్ని లెక్క పెడుతున్నాడండి. అది మనకు అర్థం కావటంలా. ఎందుకో తెలుసా? ఎందుకు లెక్క పెడుతున్నాడంటే నీకు మంచి చేయాలనే. నీవు జీవితకాలంలో ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావో, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నీ జీవితము, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ పనులు, నీ క్రియలు ఎలా ఉంటున్నాయో చూసి నీకు ప్రతిఫలం ఇవ్వడానికి, నువ్వు చేసే పనికి జీతం ఇవ్వడానికి. ఎందుకంటే ఎవరికి కూడా పరీక్ష లేకుండా, పని లేకుండా ఎవరికి డబ్బులు ఇవ్వరు కదండి. అలాగనే దేవుడు ప్రతి నిత్యము నిన్ను చూస్తున్నాడు. నీకు ఒక నిత్య జీవం ఇవ్వాలని, ఎల్లప్పుడూ ఆయన దగ్గర ఉండేటువంటి ఆయన రాజ్యంలో నీకు స్థానం కల్పించాలని ఆయన నిత్యం నిన్ను చూస్తూ ప్రతిరోజు నువ్వు చేసే ప్రతి పనిని లెక్క కడుతున్నాడు. ఆ విషయం మనకు అర్థం కాక మన రోజులన్నింటినీ కూడా దొర్లించుకుంటూ పోతున్నాం. ఎందుకయ్యా అంటే ఇదంతా ఎందుకంటే ఆయన పిల్లలు ఎవరో, ఈ లోక సంబంధంగా బతుకుతూ సాతాను పిల్లలు ఎవరో మరి తెలుసుకోవాలంటే మన పిల్లలందరినీ చదివిస్తామండి. చదివించినప్పుడు ఒక్కొక్క క్లాస్ రూమ్లో 50 మంది 60 మంది ఉంటారు. అయితే వీళ్ళకి ఎందుకు పరీక్షలు పెడతారు? వీరిలో ఎవరు ఫస్ట్ క్లాస్ వస్తారు, వీరిలో ఎవరు ముందుగా ఉంటారు, ఎవరు అన్నిట్లో ప్రవర్తనలో, చదువులో, జ్ఞానంలో, మార్కుల విషయాల్లో ఏ పిల్లలు జ్ఞానం కలిగి ఉంటారో ఆ పిల్లలకి ఈ ఉద్యోగం ఇస్తే సరిపోతుంది. అట్లాంటి వారికే ఈ ఉద్యోగం చేసేటువంటి అర్హత ఉంటుంది. అట్లాంటి వారికే మరి ఇక్కడ ఈ ఆఫీసులో పని కల్పించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఇక్కడ భూమి మీద మనమే మరి ఇక్కడ చదువుకున్నటువంటి వారికి పరీక్షలు పెట్టి ఆ పరీక్షల్లో వారి బుద్ధి ఎలా ఉంది, వారి జ్ఞానం అంతుంది మరి అని వాళ్ళకు రాత పరీక్షలు పెట్టి ఆ ఉద్యోగానికి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. మనుషులైనటువంటి మనమే ఇందులో ఎవరు తెలివైన వాళ్ళని చెప్పి తెలుసుకోవడానికి పరీక్షలు పెడుతున్నాం కదా. అలాగనే దేవుడు కూడా ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఆయన పిల్లలుగా చేసుకోవాలి అంటే ఆయన ఇష్టప్రకారంగా ఆయన చెప్పిన విధంగా ఎవరు బతుకుతున్నారు, ఎవరు ఉంటున్నారు అని చెప్పి ప్రతి దినము మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఆయన చూస్తున్నాడు. మనకు మేలు చేయడానికేనండి. ఆయనకు మన పరీక్ష పెడుతున్నాడంటే ఆ పరీక్షలో మనం నీతి నిజాయితీగా ఉండి ఖచ్చితంగా ఆ పరీక్షలో నెగ్గుతామా లేదా, అలా నెగ్గితే నా కుమారుడుగా, యథార్థవంతుడిగా, బడా మంచి కుమారుడా అని ఈ లోకం తర్వాత ఆయన దగ్గర తీసుకోవడానికే ఈ పరీక్షలన్నీ కూడా. అయితే ఈ పరీక్ష ఉన్నది అన్న సంగతి మనకు తెలియట్లేదు. ఎందుకంటే కనిపించినటువంటి దేవుడు, ఆయన ఆలోచన, ఆయన క్రియలు, ఆయన యొక్క చిత్తము, ఆయన సంకల్పం మనకు తెలియట్లా. ఆయన ఇచ్చినటువంటి ఈ జీవితకాలాన్ని ఈజీగా గడిపేస్తున్నాం. ఏముందలే, తిందాం, తాగుదాం, తిరుగుదాం, అధికారం, ఇలాంటి లోకంలో ఉన్న విషయాలతోనే సరిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా కళ్ళతో చూస్తుంటే మొత్తం అవే కనపడుతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, చక్కగా ఆలోచించండి. ఈ సమయము దాటిపోతే, ఈ జీవితకాలము దాటిపోతే కనుమూచిన మరుక్షణమే ఇక నీ జీవితంలో లెక్క ముగించబడుతుంది. కాబట్టి ఈ ఆయుష్ కాలము దేవుడు ఎంతో ప్రేమించి మనకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి పరీక్షాకాలం. ఈ పరీక్షాకాలంలో నువ్వు పరీక్షలు ఎలా రాస్తున్నావో ఆలోచించి జాగ్రత్తగా పరీక్షలు రాసుకో. ఎందుకంటే నువ్వు మంచి చేస్తే నీకు మంచే వస్తుంది, చెడు చేస్తే చెడే నీకు వస్తుంది. ఈ సామెత మనకు అందరికీ తెలుసు కదా. నువ్వు ఏది ఇత్తుతావో అదే పంట కోస్తావు అని ఖచ్చితంగా తెలుసు అందరికీ. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అదే చెప్పాడు. ఆ బందిపోటు బరబ్బా వచ్చినప్పుడు ఆయన నాతో నువ్వు చేతులు కలపంటే నేను కలపనంటాడు.
ఎందుకు నీ కోసం మరణిస్తాను కానీ సావనైనా సస్తాను కానీ నీలాగా నేను చెడుకి సహకరించను, హింసకు సహకరించను అని చెప్పి అని చెప్తాడు. అలాగే మరి పేతురు గారితో కూడా అదే మాట చెప్తాడు, కత్తి పట్టిన వాళ్ళు కత్తితోనే మరణిస్తారు అని. నువ్వు ఏ ఇత్తనం నాటుతావో అదే చెట్టు మలుస్తుంది, అదే ఫలం వస్తుంది. కాబట్టి మనము ఆయన ఇచ్చినటువంటి ఈ ఆయుష్ కాలంలో ఏం పని చేస్తున్నాము, అది ఏ విధంగా ఇతరులకు అంటే మన సహోదరులకు ఉపయోగపడుతుంది, నీ జీవితంలో ఉపయోగపడుతుంది, నా జీవితంలో ఉపయోగపడుతుందని ప్రతి విషయాన్ని దేవుడు మనకు కొన్ని నియమాలు నిబంధనలు, మన కుటుంబాల్లో కట్టుబాట్లు, ఇవన్నీ దేవుడు ఈ లోకంలో బతకడానికే కొన్ని నియమాలు ఆదిలోనే ఇచ్చాడు. దాని ప్రకారంగా ఇశ్రాయేలు బతకలేకపోయారు. ఆ తర్వాత క్రీస్తు వచ్చి కొన్ని నియమాలు చెప్పాడు. అటన్నిటిని కూడా మనం రోజు ఉంటున్నానే ఉన్నాం. దావీదు గురించి, లేకపోతే అబ్రహాం గురించి, లేకపోతే మోషే గురించి, ఇలాంటి వారి యొక్క జీవితాలను వింటున్నాం, కానీ వారికి ఇలాగా బతకలేకపోతున్నాం. వినటం మటుకు వింటున్నాం, కానీ ఆ మాటల ప్రకారంగా వినడానికి ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి మాత్రం మనం ఇష్టపడతలేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నీతిని ఇత్తమంటున్నాడు. అంటే నీతిగా బతికితే దేవుడు నీతిమంతుల లెక్కలో మనందరినీ చేస్తున్నాడు. కాబట్టి నీతిగా బతకమంటున్నాడు. ఆ విషయం మనకు అర్థం కాక ఎందుకు నీతిగా బతికితే మనకేంటి లాభము, ఆయనకేంటి లాభం అంటే ఆయనకేం లేదండి. మనం నీతిగా బతకటం వలన దేవునికి ఏం ప్రయోజనం లేదు. మనం యథార్థంగా బతకటం వలన దేవునికి ఒరిగేది ఏమీ లేదు. మనము నీతిగా బతకటం వలన యథార్థంగా దేవునికి భయపడి దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా బ్రతకటం వలన ఆ దేవుడు మనకిస్తానన్నటువంటి ఆ జీతం ఉందే, అది రేపొద్దున మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నువ్వు నీతిమంతుడుగా అంటే ఒక క్రీస్తులాగా, ఒక అపోస్తులులాగా, ఒక దావీదులాగా, ఒక దానియేలులాగా, ఒక అబ్రహాం గారులాగా, వీళ్ళందరి జీవితాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఒక ఏబు గారులాగా వీళ్ళందరినీ ఎందుకు చూపించాడు దేవుడు అంటే వారి జీవితాలలో ఎన్నో కష్టాలు వచ్చినా వాళ్ళు దేవుణ్ణి ఎడవకుండా దేవుడు చెప్పిన విధంగా వాళ్ళు బతికి జీవితంలో ఎన్నో విజయాలు సాధించి దేవునికి అనుకూలమైన జీవితం జీవించి చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలోకి చేర్చబడ్డారు. కాబట్టి వారందరి జీవితాలు మనకు చూపించి మనము కూడా వారిలాగానే కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, నిందలు అవమానాలు వచ్చినా కూడా ఈ భూమి మీద కాలము కొద్ది కాలం కాబట్టి జాగ్రత్తగా వాళ్ళలాగా మనం దేవుణ్ణి వెంబడిస్తే మనకి కూడా ఈ లోకం తర్వాత వారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించి వారికి దేవుని రాజ్యంలో చోటు ఇచ్చాడో మనకు కూడా అలాగే ఇస్తాడని చెప్పి మరి యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశాడు. దాని ప్రకారంగానే అనేక మందిని సాక్షులుగా మన ముందు చూపించాడు. మనం కళ్ళతో చూస్తున్నాము, చెవులతో వింటున్నాము, కానీ అవి ఎందుకో మన హృదయంలో మాత్రం పని చేయట్లేదండి. వినటం మట్టుకే వింటున్నాం, కానీ విన్న మాటల ప్రకారంగా మన ప్రవర్తన, మన ఆలోచన, మన క్రియలు మార్చుకోలేని స్థితిలో మనం ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారు, ఇది నిజంగా దేవుడిచ్చిన సమయంలో కొద్ది కాలమే ఉంటామండి. ఈ కాలంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నీకు చేతనైనంత మటుకు నీ సహోదరులకు ఏదైనా మంచి చేయమనే దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమిటంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. మేలు చేయుట నీ చేతనైనప్పుడు, ఏది మేలు చేస్తావో నీ చేతనైనప్పుడు, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకుము అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ సొలొమోను గారు దేవుని యొక్క మాట ప్రకారంగా మేలు చేయటం నీ చేత అయింది. ఎవరికైనా నీ దగ్గర ఏదో పక్కవాడికి అవసరమైంది, ఏదైనా ఒక వస్తువు కావచ్చు, నీ చేతి సహాయం కావచ్చు, నీ నోటి మాట కావచ్చు, ఏదైనా సరే అవతల వ్యక్తి బాధలో ఉండి అవతల వ్యక్తి ఏ విధంగా అయినా సరే
నీ మేలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఆ మేలు చేయడానికి నీకు చేతయ్యి, నీ వలనయ్యి, ఆ మేలు చేయడానికి నువ్వు పరిపూర్ణంగా శక్తిమంతుడివై ఉన్నప్పుడు దాన్ని పొందదగిన వారికి, యోగ్యులైన వారికి, మంచివాడనే వాడికి తప్పనిసరిగా నువ్వు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకు అన్నాడు. నీ చేతిని బిగగొట్టుకోబాకు. నేనెందుకు చేయాలి వాడికి, నేనెందుకు వాడితో మాట్లాడాలి, నేనెందుకు వానికి ఈ మేలు చేయాలని చెప్పి అని నీ చెయ్యిని బిగబట్టుకోకుండా తప్పకుండా చెయ్యి అంటున్నాడు ఇక్కడ దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో మన ముందుకు వచ్చినటువంటి ఏ మంచి అయినా చేయటానికి అవకాశం వస్తే చేయకుండా నువ్వు వెనక తీయొద్దు అన్న సంగతిని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. జాగ్రత్త, ఈ జీవితకాలంలో జాగ్రత్త. రేపటి దినము నీది కాదు. ఈ రోజే దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి అవకాశం. కాబట్టి ఈరోజే నువ్వు దేవుని గురించి ఒక మంచి విషయాన్ని నాటు అంటున్నాడు. భక్తుడు ఏమంటున్నాడంటే నీతిని ఫలించినట్టుగా నువ్వు నాటు అంటాడు. నీతిని ఫలించినట్టుగా నువ్వు మొక్కేయమంటాడు. మొక్కేయడం అంటే ఈ భూమి మీద ఏదైనా ఒక మొక్క నాటితే అది ఖచ్చితంగా తన కాలం వచ్చినప్పుడు అది ఫలమిస్తుంది. కాబట్టి అలాగే మంచి చెట్టు నాటినప్పుడు మంచి ఫలం వస్తుంది కదా. ఎవరు కూడా తీసుకెళ్ళి ముళ్ళ కంపనో లేకపోతే జిల్లేడు కంపనో ఎవరు నాటరు కదా. మన తోటలో ఫలమిచ్చేటువంటి మనకు ఉపయోగపడేటువంటి వాటినే మనం నాటుతాం కదా. ఆ విధంగా ఇక్కడ యోధా వారికి మరి మనం ఏమి చేయాలి, మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో ఆ రోజు యూదులు మరి తప్పిపోయినప్పుడు దేవుడు వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏంటంటే నీతిని ఫలించినట్టుగా మొక్క వేయమంటున్నాడు. మనం బతుకుతున్నామంటే ఏదో ఒకటి లోకంలో జీవించినంత కాలం ఎల్లప్పుడూ ఇక మన జీవిత శరీర అవసరాల కోసమేనా, బతికినంత కాలము ఇక ఇవేనా మనం చేసేది? కొంతైనా దేవునికి ఇష్టమైనటువంటి బతికి ఆయన చూపించినటువంటి విధానంలో బతికి మరి ఆయనను ఘనపరచడము, ఆయన ఇష్టప్రకారంగా బతికితే ఆయన ఈ లోకం తర్వాత ఆయనతోనే కదా మనకు సంబంధము. ఆయన లేకుండా మరి తర్వాత జీవితము ఎంచుకోలేము. ఆయన దగ్గర ఉంటేనే మనకు క్షేమం. ఆయన దగ్గర లేము అంటే ఖచ్చితంగా నిత్య నరకంలో మనం పడ్డట్టే లెక్క. కాబట్టి ఆ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి అంటే నీతిని నాటమంటున్నాడు. నీతిని నాటితే ఆ నీతి మనల్ని మరి దేవుని యొద్దకు చేరుస్తుందన్న సంగతిని దేవుడు మరి ఆయన గ్రంథంలో తెలియజేశాడు. ఆ మాటలు చదువుకుందాం. ఏమంటున్నాడంటే హోషేయ గ్రంథము 10వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకుందాం. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కువోరు పెయ్యవలే ఉన్నది. అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును. అంటే ఇక్కడ ఒక ఎద్దు ఏ విధంగా మనం అరక కట్టి పొలాన్ని దున్నుతామో అలా మన మెడ మీద దేవుడు కూడా కొంత పని భారాన్ని పెట్టాడు. కాబట్టి ఆ పని చేయమంటున్నాడు. అంటే ఆ ఎఫ్రాయిము అనే జాతిని ఒక పెయ్య దూడగా అంటే ఒక ఎద్దుగా ఆయన పోల్చి చెప్తున్నాడు. ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేను ఒకరిని నియమింతును, యోధా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసుకొనును. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి అంటున్నాడు. ఈ భూమి మీద బతికినంత కాలము మన ఇష్టానుసారంగా లోక సంబంధమైన విషయాల్లో కాకుండా నీతి ఫలించాలి. అంటే నీతి ఎలా వస్తుందండి? ఒక మంచి చెట్టు నాటితేనే కదా మంచి ఫలం వచ్చేది. నువ్వు ఎప్పుడు ముళ్ళ కంపలనే ఆశ్రయిస్తే ముళ్ళ కంపలే పెరుగుతాయి. దానివల్ల ఏం ప్రయోజనం? అందుకని నీలో ఉన్నటువంటి ఈ ముళ్ళ కంపల్ లాంటి స్వభావాన్ని తీసేసుకొని నీతిని నాటు అంటున్నాడు. నిజానికి భూమి మీద నాటమంటున్నాడు కానీ నిజంగా భూమి మీద కాదండి. భూమి లాంటి నీ హృదయం. ఎందుకంటే నీ హృదయంలోనే అన్నీ ఫలిస్తాయి. నీ హృదయంలో భూమి మీద చెట్లన్నీ ఎలా ఫలిస్తాయో అలాగే నీ హృదయంలో ప్రతి ఆలోచన, ప్రతి మంచి ఆలోచన అయినా ప్రతి చెడు ఆలోచన మొట్టమొదటి నీ హృదయంలోనే పుడుతుంది. అందుకని నీ హృదయంలో ఆలోచన ఎలా రావాలని చెప్తున్నాడంటే నీతి ఫలించునట్లు
మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి అంటున్నాడు. ప్రేమయను కోత అంటే నీతినిచ్చడం అంటే నీతి అంటే ఏంటండి? నీతి అంటే దేవుడు నీతి ఏంది? దేవుడు తన పిల్లలను ప్రేమిస్తూ ఉంటాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు పక్షపాతం లేకుండా అందరినీ ప్రేమిస్తూ అందరికీ ఆయన ఇచ్చేటువంటి ఫలాలు ఇస్తూ ఉంటాడు. ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయన్ని మరి ప్రేమిస్తారో ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి నీతి ఫలించినట్టు మనము కూడా ఆయన యొక్క స్వభావంలో ఉన్నటువంటి ఆయన పిల్లలుగా మనము కూడా ఏం చేయాలి అంటే నీతి ఫలించినట్లు విత్తనం వేయమన్నాడు. అంటే అలా నీతి చేయడానికి మనం ప్రయత్నం చేస్తే మనలో నుంచి ఏమొస్తుందంటే ప్రేమ అంటున్నాడు. నీతి ఫలించినట్లుగా చేస్తే మనలో నుంచి ప్రేమ వస్తుంది. ప్రేమ అనే కోత మీరు కోయుడి, యెహోవాను వెతకుడి, ఇదే సమయము. ఇదే సమయం అంటే మనం అనుకుంటాం ఇంకా కొద్ది కాలం తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళవచ్చులే, ఇంకా కొద్ది కాలం తర్వాత బాప్తీసం తీసుకోవచ్చులే, ఇంకా కొద్ది కాలం తర్వాత మంచి చేద్దాంలే, ఇంకా చాలా సమయం ఉంది కదా అని ఇలా అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడు దున్నని బీడు భూమి దున్నుడి అంటున్నాడు. అంటే ఇప్పటి వరకు దేవుని గురించి ఆలోచించలేదు, ఇప్పటి వరకు నువ్వు దేవుని ఆలోచనలో ఇప్పటి వరకు మంచి చేయాలనే ఆలోచన నీకు రాలేదు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక సమయం లేదు, కొద్దిగా ఉంది. ఎంతకాలం బతికినా ఈ లోకం మీద ఆశ అయితే తీరదు. 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా ఈ లోకం మీద ఆశ తీరదు. కాబట్టి జాగ్రత్త పడు. ఈ లోకము యొక్క ఆలోచన అంతా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా శరీరానికి సంబంధించింది. ఈ శరీర ఆశలు, శరీర కోరికలు ఇవన్నీ ఈ లోకం మీద ఉంటాయి. ఎందుకంటే ఈ శరీరానికి ఎన్నో కోరికలు ఉన్నాయి. అవన్నీ తీర్చుకోవడంలోనే మనిషి నిమగ్నమైపోతున్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే ఇంకా సమయం తక్కువగా ఉంది, జాగ్రత్త పడు. నువ్వు నీతిని మరి ఇత్తనముగా వేయమంటున్నాడు. అంటే నీ హృదయంలో మంచి చేయాలన్న ఆలోచన దృక్పథం కలిగి ఉండు అంటున్నాడు. ఇక ఎంతకాలం బతుకుతావయ్యా ఈ లోకంలో, ఎంతకాలం ఉంటావు? నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని అంతా లోకం కొరకు, శరీరం కొరకు, నీ వారి కొరకు, లేకపోతే నీ సొంత ఆలోచనలు, నీ సొంత కోరికల కోసమే వాడుకుంటున్నావు. అవి కేవలం శరీరానికి సంబంధించినవే. ఇంకెంతకాలం నువ్వు వాటితో ఉంటావు? ఇక కొద్ది కాలము మరి ఈ లోకాన్ని వదిలిపెట్టే సమయం రాబోతుంది కనుక ఇంక ఈ సమయాన్ని కనీసం దేవుడు నీ కోసం వాడుకో. నీవు దేవుడు చెప్పినటువంటి విధానంలోకి రా, నీతిని అనుసరించు. ఆ రీతి నీకు ప్రేమ అనే పంటకు వస్తే నీకు వచ్చే ఫలం ఏమిటంటే రేపొద్దున దేవుని దగ్గరకు ఉండేటువంటి ఫలం దొరుకుతుంది. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి నిన్ను నీతిమంతుడిగా తీర్చి తన యొద్దకు తీర్చుకోవాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీతి అనే విత్తనాన్ని నువ్వు వేయమంటున్నాడు. నీతి అనేది నీ హృదయంలో మొలిపించు అంటున్నాడు. అంటే నీ ఆలోచనలో మార్చుకో. ఇంకెప్పుడు ఈ లోకం గురించే కాకుండా కొద్దిగా మనిషిగా మనం ఎందుకు పుట్టాం ఈ లోకం మీద? ఇలా బతికి తాగి తిరిగి తిని చచ్చిపోవడమేనా? లేకపోతే ఈ బతుకుకి ఏమన్నా కారణం ఉందా? మనకు అనుకుంటే ఈ జీవితం రాలేదు, మనం కాదనుకుంటే మనం చనిపోవటలేదు. ఈ పుట్టుకలు, సావు పుట్టుకలు అన్నవి దేవుని చేతిలో ఉన్నాయి. నువ్వు ఎప్పుడు పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఎంతకాలం జీవించాలి, ఎప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి పోవాలి అనేది మనకు అర్థం కాదు. కానీ ప్రియ సహోదరుడా, సమస్తము దేవుని చేతిలో ఉన్నవి. నువ్వెంతకాలం ఈ భూమి మీద బతకాలో, ఏమి చేయాలో సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆయన చెప్తున్నాడు నీతిని ఫలించినట్టుగా నీ హృదయంలో మంచిని నాటమంటున్నాడు. మంచి నాటితే నీ హృదయం, నువ్వు మంచి నాటితే మంచే వస్తుంది కదా. అందుకనే నీతి ఫలించినట్టుగా నీతిని నీ హృదయంలో నాటితే ప్రేమ అనే పంట కోస్తావు అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక భూమి మీద చెట్టు ఎలా ఫలిస్తుందో అవి నీ హృదయం గురించి చెప్తున్నాడు. నీ హృదయంలో మంచిని ఆలోచించమంటున్నాడు, నీ హృదయంలో మంచిని స్థాపించమంటున్నాడు. నీ హృదయంలో నీతి కనుక ఉంటే ఏది నీతో ఏది అవినీతో మనకు ఖచ్చితంగా తెలుసు. మన హృదయపూర్తిగా మంచేదో చెడేదో ప్రతి ఒక్క మనిషికి అర్థమవుతుంది. కాబట్టి ఆ మంచిని ఇత్తమంటున్నాడు, అంటే మంచిని నాటమంటున్నాడు. మంచి నాటితే నీలో నుంచి ప్రేమ వస్తుంది. నువ్వు మంచి నాటావనుకో ప్రేమే మలుస్తుంది నీలో నుంచి, ఇతరులు ప్రేమించాలన్నటువంటి ఆలోచన వస్తుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే మంచిని విత్తు, మంచిని నాటమంటున్నాడు.
నీ హృదయంలో మంచిని ఆలోచిస్తే నీ క్రియలన్నీ కూడా ప్రేమకు సంబంధంగానే ఉంటాయి. ఏ వ్యక్తిని ద్వేషించవు, ఏ వ్యక్తి మీద పగబెట్టుకోవు, ఏ వ్యక్తికి అన్యాయంగా నువ్వు ఏ విధంగా కూడా వారికి నష్టం కలిగించే విధంగా నువ్వు చేయవు. కాబట్టి నీ హృదయంలో మొట్టమొదట మంచిని నీతిని నాటు అంటున్నాడు. చెడు ఆలోచనలు తీసివేసి మంచిని నాటమంటున్నాడు. అలా నాటడం వలన నీతి ప్రేమ అనే పంటను కోస్తావట. అంటే మంచిని మన హృదయంలో విత్తితే, మంచి చేయడానికి నువ్వు ఇష్టపడితే నీ పక్కవారు వల్ల నువ్వు కోసేది ఏంటంటే ప్రేమే ఉంటుంది. ఎందుకంటే మనము ప్రేమిస్తే అవతలవాడు మనల్ని ఏమో ద్వేషించడండి. మనం ఎవరినైనా కానీ ఇష్టపూర్తిగా ప్రేమిస్తే వాడు కూడా ప్రేమిస్తాడే తప్ప నిన్నేమి ద్వేషించడానికి వాడికి మనసు ఉంటుంది కదా. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు, నువ్వు ఏ అన్యాయం చేయనప్పుడు పక్కవాడు నిన్ను ద్వేషించే కారణాలు ఏముంటాయండి? నువ్వు ప్రేమించినప్పుడు తిరిగి ప్రేమిస్తాడు కదా. సరే, ఒకసారి కోప్పడతాడేమో, 2 సార్లు కోప్పడతాడు, తర్వాత నువ్వు కూడా అలాగే ప్రేమిస్తూ ఉంటే తిరిగి వాడు కూడా ప్రేమిస్తాడే తప్ప నిన్ను మరలా ద్వేషించే అవకాశమే ఉండదు. అందుకనే మనకు తెలుసు, మనము ప్రేమిస్తే మన వారు తిరిగి మరలా ప్రేమిస్తారే తప్ప మనల్ని ద్వేషించరు. కాబట్టి దేవుడు చెబుతుంది ఏంటంటే ఆ ప్రేమను నువ్వు మొట్టమొదట నీ హృదయంలో కలిగి ఉండు. అలా కలిగి ఉంటే నీకు వచ్చే పంట, నీకు వచ్చే ఫలితం ఏంటంటే తిరిగి నీ సహోదరులు కూడా మళ్ళా నిన్ను ప్రేమిస్తారు అనే మాటను ఇక్కడ చెప్తున్నాడు. నీతి ఫలించినట్టు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను ఎతకుడి. ఇది అంటే దేవుణ్ణి తెలుసుకోమంటున్నాడు. యెహోవాని ఎదగటం అంటే దేవుణ్ణి తెలుసుకోవడం, దేవునికి భయపడటం, దేవుని చెప్పిన మాటల ప్రకారంగా నడవడానికి నీ హృదయాన్ని సంకల్పం చేసుకొని, హృదయాన్ని దేవుని కొరకు బతకడానికి, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా జీవించడానికి ఆలోచించు అంటున్నాడు ఇక్కడ దేవుడు. కనుక ఆయన ప్రత్యక్షమే మీ మీద నీతి వర్షం కురిపించినట్లు, నీతి వర్షం కురవాలంటే మొట్టమొదట నువ్వు ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నీతిని విత్తాలి. నీతిని విత్తినప్పుడు ప్రేమ ఫలిస్తుంది. ఆ ప్రేమ ఇంకా అధికంగా కావాలంటే ఆయనట ఏం కురిపిస్తాడట? నీతి వర్షం నీ మీద కురిపిస్తాడు. అంటే ఇవన్నిటిని కూడా ఒక రైతుకైతే ఇవన్నీ అర్థమవుతాయి. అందుకనే దేవుడు ఇక్కడ ప్రవక్త ద్వారా ఆ నీతి అనే విత్తనం అంటున్నాడు, ప్రేమ అనే కోత అంటున్నాడు, నీతి అనే వర్షం అంటున్నాడు. వర్షం గురించి, ప్రేమ అనే కోత గురించి, విత్తనాల గురించి ఎందుకు చెప్తున్నాడు అంటే ఒక రైతుకి, ఒక వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవి అర్థమవుతాయి కాబట్టి ఇవి మన భూమిలో పండించేటివి. అలాగే నీ హృదయంలో కూడా ఇలాంటి విషయాలన్నిటిని కూడా నీ హృదయంలో ఆలోచించి చెడు చేయకుండా మంచి చేయడానికి మంచిని నాటమంటున్నాడు. మంచి నాటితే నీ హృదయంలో నుంచి ప్రేమే పుడుతుంది. కాబట్టి ఒకప్పుడు బీడు భూమిగా ఉందట మన హృదయం. అంటే ఎవరిని పట్టించుకోము, ఎవరిని లెక్క చేయము, ఎవరితో మనకు పని లేదు, వాడెంతరా ఈడెంతరా అని ఇష్టానుసారంగా మడతాం. వాడితో నాకేంది, ఏం చేస్తాడు వాడని ఇట్లా గర్వంగా ఉంటాం. ఒకప్పుడు అది బీడు భూమి లాంటి హృదయం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు అలా ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడడు. కాబట్టి అలాంటి విషయాలు ఉన్న నువ్వు ఆ బీడు భూమి లాంటి నీ హృదయాన్ని దున్ని నీతి అంటే మంచిని నీ హృదయంలో నాటు, చెడు అనేది తీసివేసుకొని మరి మంచి నాటితే ప్రేమ ఫలిస్తుంది. ఆ ప్రేమ ఇంకా ఎదగాలంటే నీతి వర్షం అట దేవుడు కురిపిస్తాడట. కాబట్టి ఇక్కడ మన హృదయాన్ని గురించే చెప్తున్నాడు, హృదయం గురించే తప్ప నిజానికి భూమి, విత్తనాలు ఇవన్నీ ఎందుకంటే వాటిని పోల్చి మన యొక్క జీవితాన్ని ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన మరి నీతి వర్షం మన మీద కురిపించాలి అంటే మనం ఇదివరకు ఎన్నడూ ఆలోచించినటువంటి ఆ ఆలోచన మన హృదయంలోకి రావాలి. ఇంకా కీడు విషయము, ఇతరులకు ద్రోహం చేసే విషయము, ఇతరులను అవమానపరిచే విషయము, ఇతరులను చెడుగా మాట్లాడే విషయాలు ఇవన్నీ మన హృదయంలో ఉంటే అటన్నిటిని తీసేసి మంచిని నీ హృదయంలో నాటితే మళ్ళీ నీ హృదయంలో నుంచి మంచే వస్తుంది. నువ్వు మంచి నాటితే మంచే వస్తుంది, నువ్వు చెడు నాటితే చెడే పుడుతుంది కదా. ఖచ్చితంగా అదే జరుగుతుంది. అందుకని నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటే కోస్తావు. ఏ విత్తనం నాటితే ఆ చెట్టే వస్తుంది కదా. మామిడి చెట్టు నాటి యాపకాయలు రమ్మంటే రావు కదా. అలాగే నీ హృదయంలో మంచి ఆలోచించు,
నీతిని ఆలోచించు. నీతిని నీ హృదయంలో పుట్టిస్తే నీ నుండి వచ్చే ఫలాలన్నీ కూడా నీతివంతంగానే ఉంటాయి, మంచిగా ఉంటాయి, ఇతరులకు మేలుకరంగానే ఉంటాయి. కాబట్టి ప్రేమనటు దేవుని వాళ్ళరా, ఆ విధంగా దేవుడు ఇక్కడ ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మన ప్రవర్తనను ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనము పంటకై దున్నితివి అంటున్నాడు. అంటే యోధావారిని ఏమంటున్నాడంటే, ఒకప్పుడు, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఒకప్పుడు నువ్వేం చేసావంటే నీ ప్రవర్తన ఆధారం చేసుకొని, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ బుద్ధి ఎలా ఉంది, నీ క్రియలు ఎలా ఉన్నాయి, ఆ క్రియలు నీ బుద్ధి ప్రకారంగా నువ్వు ఉన్నావు కనుక నీ చెడుతనము, అప్పుడు ఏంటంటే చెడుతనాన్ని ఆధారం చేసుకున్నావు. నీ శరీర కోరికలే చెడుతనం అంటే శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి, శరీరం కోసమే మనం చేస్తాం అన్ని పనులు. ఓ తిండి విషయంలో కానీ, మరి మన కోరికలు తీర్చుకునే విషయంలో కానీ, ఒక తాగుడు విషయంలో కానీ, ఒక వ్యభిచార విషయంలో కానీ శరీరానికే మనం బద్ధులమై ఉంటున్నాం. అందుకని ఏమంటున్నాడంటే నీ ప్రవర్తన ఆధారము అంటే మనం ఏ విధంగా నడుస్తున్నాం, దేని కొరకు బతుకుతున్నాం, వీటి గురించే చెప్తున్నాడు. నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని, అంటే ఈ లోకంలో ఉన్న మనుషులను నమ్ముకుంటాం. నాకు ఇంతమంది బలగం ఉంది, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత బలగం ఉంది అని ఇలా మనుషులు చూసి వాళ్ళ బలాన్ని వీరి బలాన్ని చూసి నన్నెవడరా ఎదిరించేది అనేటువంటి ఆలోచనలోకి వెళ్తాం. అదే మన ప్రవర్తన ఆధారం. అంటే మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? మనుషుల మీద. వాళ్ళు కూడా మనుషులే, వారు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళే కదా. ఎంత బలాఢ్యుడైనా సరే ఏమీ ఉండదు. ఒక రోజున ఎంత గొప్పవాడైనా సరే ఖచ్చితంగా మనము అందరం ఒకేలాగా పోవాల్సిందే. ఈ భూమి మీద ఎంతోమంది మహానుభావులు, చక్రవర్తులు, రాజులు లేరా? బలాఢ్యులు వాళ్ళందరూ ఉన్నారా? కాబట్టి ఏమంటున్నాడంటే నీ ప్రవర్తన ఈ లోకంలో ఉన్న మనుషుల్ని, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని, డబ్బుని, అధికారాన్ని చూసి దాన్ని ఆధారం చేసుకోవద్దు అంటాడు. అంటే దాన్ని మన ప్రవర్తన ఎలా ఉందంటే నీతిని కాకుండా దుర్నీతి. అంటే నీ ప్రవర్తనను ఆధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి. చెడుతనపు పంటక అంటే చెడునే చేయాలన్న ఆలోచనలో ఉన్నావు. నీ హృదయం అంతా చెడుతోనే ఉంది. అందుకని అంటే చెడుతనపు పంటకై దున్నితివి అన్న. మనం ఎందుకు దున్నాము మన హృదయం అంటే, మన హృదయంలో ఏం ఆలోచిస్తున్నామంటే చెడే ఉంది. వాడిని అనసాలరా, వాడికి బాగా ఎక్కువైపోయిందిరా, వాడిని ఏదో ఒక విధంగా తన్నాలా, వాడిని ఏదో ఒక విధంగా వాడు పెత్తనం చేస్తున్నాడు రా, వాడిని అనసాలరా, ఈయన అనసాలరా అని చెప్పి ఏదో దురుద్దేశం, దురాలోచన. అవతల వాడు అట్టున్నాడు రా, ఇట్టున్నాడు రా, వాడు బాగా చేస్తున్నాడు, వీడు బాగా చేస్తున్నాడు, వాడు సంపాదించుకుంటున్నాడు రా, అది ఇదని ఏదో ఒక దురాలోచనలు ఉంటాయి మనలో. మన కళ్ళ ముందు మన సహోదరుడు, మన పక్కవాడు ఎదుగుతూ ఉంటే, సంపాదించుకుంటూ ఉంటే ఎందుకో మనకు మన కళ్ళు మంటతోటి అబ్బా వీడు బాగా ఎదుగుతున్నాడు రా, వీడు బాగా సంపాదిస్తున్నాడు చెప్పి వాడిని ఏదో ఒక విధంగా అడ్డు పెట్టి వాడిని తగ్గించాలని, వాడికి ఏదో ఒక విధంగా చెడు కలిగించాలనేటువంటి దురుద్దేశంతో ఉంటాం. అందుకని ఏమంటున్నాడంటే నీవు వాళ్ళందరిని నమ్ముకొని నీ చెడుతనపు పంట, చెడుతనం అంటే అవతల వ్యక్తిని బాధ పెట్టడము, అవతల వ్యక్తిని ఏదో ఒక విధంగా అవమానపరచడము, ఇవన్నీ కూడా చెడుతనపు పంట నీ హృదయంలో పుడుతున్నాయి అంటున్నాడు. అవి నీ హృదయంలో ఆలోచనలు అలా పుడుతున్నాయి. పక్కవాడిని ఏదో ఒక విధంగా తన్నాలో, కొట్టాలో, తిట్టాలో, తగ్గించాలో, వాడి పెత్తనం ఎక్కువైపోయిందిరా, వీడిది అలా అయిపోయిందిరా, ఇలాంటి దురుద్దేశాలు ఉంటున్నాయి. కాబట్టి నీ ప్రవర్తనను ఆధారం చేసుకొని ఏమంటున్నాడంటే నీ చెడుతడపు పంటకై దున్నితివి కనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు. ఈ విధంగా మనము ఆలోచించి ఎదుటి వ్యక్తిని ఎలా తగ్గించాలి, వాడి యొక్క బలాన్ని ఎలా తగ్గించాలి, వాడి గొప్పతనాన్ని ఎలా తగ్గించాలని మనం ఆలోచించినట్లయితే ఏం కోస్తాడట? నీ చెడుతనపు పంటకై దున్నితివి కనుక మీరు పాపమును కోత కోస్తున్నారు. అంటే పాపము అంటే నీ హృదయంలో చెడే ఆలోచిస్తున్నావు కనుక రేపు పొద్దున నీకేమొస్తుందా అంటే పాపం అనే కోతే వస్తుంది. నువ్వు కోయాల్సింది ఇంకా పాపమే. ఆ పాపమే నిన్ను నాశనానికి తీసుకెళ్తుంది. నీ ఆలోచనే నిన్ను పాపం వైపు నడిపిస్తుంది. కాబట్టి నీ ప్రవర్తనను దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా చేసుకోవాలన్న సంగతిని ఇక్కడ ప్రవక్త ద్వారా మనకు తెలియజేశాడు. హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడు. ఏంటంటే నీ ప్రవర్తనను ఆధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి. చెడుతనపు పంటకై మన హృదయాన్ని ఉంచుదామా?
చెడ్డ కార్యాల కోసమే మన హృదయంలో ఆలోచించుకుందామా? ఎప్పుడు పక్కవాడికి ఏది చేయాలి, పక్కవాడిని ఎలా అనసాలి, ఇదేనా మన పని? మన భూమి మీద ఉన్నంతవరకు ఇదే చేద్దామా? ఇలాంటి దానికోసం మనం దున్ని అలాంటి ఆలోచన మన హృదయం నిండా పెట్టుకుంటే మనం కోసేది రేపొద్దున చనిపోయిన తర్వాత మన వెంట వచ్చేది ఏంటంటే పాపము అంటున్నాడు. మీరు పాపం అనే కోత కోస్తారు. మీరు కోసేది ఏంటంటే రేపొద్దున పాపమే మీ చేతిలో ఉంటుంది. ఆ పాపాన్ని చేతిలో పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్తే ఆ పాపానికి వచ్చేటువంటి జీతము నరక గుండము. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, అవసరమా మనకి? అవసరమా అండి? వాడెవడో ఎదుగుతుంటే, వాడెవడో బాగా బతుకుతుంటే, వాడెవడో గొప్పగా ఉంటే మనకేమొస్తుందండి? చేతనైతే నువ్వు కూడా యథార్థంగా కష్టపడు, తెలివిగా బతుకు, మంచిగా బతుకు. నువ్వు బతకటం వల్ల నీకు వస్తుంది. కానీ వాడెవడో ఎదుగుతున్నాడని, వాడెవడో గొప్పవాడు అవుతున్నాడని మన హృదయంలో అనవసరంగా చెడుని ఆలోచించి చెడుతోనే మనం బతుకుతూ వాడిని అనసాలని ఈ పాపపు క్రియలు చేయడం వలన రేపొద్దున దేవుడు ప్రతిదానికి లెక్క అడుగుతాడు. నువ్వు చేసే ప్రతి దాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే ఆలోచనలు, ఆ ఆలోచనల వలన చెడుతనంతో నువ్వు ఇతరులకు నష్టాన్ని కలిగిస్తున్నావా, ఇతరులకు మేలు కలిగిస్తున్నావా? నువ్వు ఆలోచనల వల్ల అనేక మంది సంతోషిస్తున్నారా, అనేక మంది నష్టపోతున్నారా అనేది ప్రతి ఒక్క విషయాన్ని మనం ఆలోచించి నీతి న్యాయాలను అనుసరించి ప్రేమ కలిగి ఉండాలన్న సంగతిని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఏంటంటే మన ప్రవర్తనను బట్టి మన బుద్ధి ఎలా ఉందో మన క్రియలు కూడా అలాగే ఉంటాయి. అందుకనే నీ బుద్ధిని మార్చుకోమని చెప్తున్నాడు. సమయం లేదయ్యా, సమయం కొద్దిగానే ఉంది. ఈ దేవుడిచ్చినటువంటి సమయాన్ని కేవలం ఈ లోకంలో ఉన్న విషయాల కోసమే ఆయన ఇచ్చిన సమయం అంతా, కాలం అంతా గడిపేసావు అనుకో, ఏదో ఒక రోజున పిలుపు వస్తుందండి. ఇంకా రా, చాలే రావాయా, నువ్వు బతికిన బతుకు చాలేరా, నీకు ఇంతకాలం ఇచ్చినా కూడా నువ్వు ఇంకా తాగుదాము, ఇంకా తిరుగుదాము, ఇంకా తిందాము, ఇంకా రాజకీయం చేద్దాం, ఇంకా తెలివితేటలు, ఇంకా ఏదో 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 చేద్దామని నీ తెలివంతా ఈ లోక ప్రకారంగానే బతుకుతుంటే దేవుడు అంటాడు, ఇంకా చాలేరా నాయన, నీకు ఇచ్చిన ఆయుష్కాలం చాలేరా, నీకెంత చెప్పినా నీ బుద్ధి మారదు, నీ ఆలోచన మారదు, కాబట్టి ఇంకా రా అంటాడు. రా అంటే హార్ట్ అటాక్ ఇచ్చో, యాక్సిడెంటో, ఏదో ఒక విధంగా నీ శరీరంలో నుంచి నేను లాగేసి పక్కన పడేస్తాడు. ఆ రోజున ఇక మనం కోసే పంట ఏమిటి? మనం ఏం చేసాం? ఇప్పటి వరకు ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నీతిని అనుసరించి నీతిని మన హృదయంలో ఉంచుకొని ఆ నీతిని బట్టి నీతి ప్రకారంగా ప్రేమ అనే పంట కోస్తామా? మన ప్రవర్తనలో అర్థం చేసుకొని మన ప్రవర్తన చెడుతనంగా ఉంచుకొని మరి కీడు చేయడానికి మన హృదయాన్ని ప్రేరేపించుకొని పాపం అనే పంట కోస్తావా? నీకు పాపం కావాలా, నీకు ప్రేమ కావాలా? నువ్వు ఏ విత్తనం నాటుకుంటావు నీ హృదయంలో? నీ హృదయంలో మంచి విత్తనం నాటయ్యా, ప్రేమని, నీతిని, యథార్థతని నాటు. రేపు పొద్దున నీకు అదే పంట, అదే ఫలం వస్తుందయ్యా. నీ హృదయంలో చెడు నాటావా అయ్యా, రేపు పొద్దున పాపం అనే పంట కోస్తావు. ఆ చెడుని తీసివేసుకొని హృదయాన్ని మలిన చేసేటువంటి ముళ్ళ కంప లాంటి నీ హృదయాన్ని మార్చుకొని చక్కని ఫలాలు ఇచ్చే పండ్లు నీలో నుంచి రావాలని, ప్రేమ అనే పంట కోయాలని, అయ్యా నీతి అనే విత్తనాన్ని వేయమంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రేమనుడు దేవుని వాళ్ళరా, దేవుడిచ్చిన ఈ సమయాన్ని మనం దేవుని కొరకు ఉపయోగించుకొని మనం ఏ విధంగా బతకాలి, ఏ విధంగా బతికితే దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడనే తెలుసుకొని ఆ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు సమస్తము ఆయన తండ్రి అయినటువంటి దేవుని ఇష్ట ప్రకారంగా చేసి ఆయనను మహిమపరిచాడే తప్ప ఆయన గురించి ఆయన ఎప్పుడూ ఆలోచించలేదండి. ఈ లోకంలో ఏ కోరికల కోసం ఆయన బతకలేదు. ఆయన ఏ తాగుడు కోసమో, ఏ వ్యభిచారం కోసమో, ఏ దొంగ కోసమో బతకలేదండి. అందుకనే దేవుడు ఆయన కుమారుడైన క్రీస్తును మనకు చూపించి, నా కుమారుడిలాగా మీరు బతకండి అయ్యా, నా కుమారుడు ఈ భూమి మీద ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఎందుకు తట్టుకున్నాడు? ఈ లోకంలో కొద్ది కాలమే ఉంటుంది. ఇది ఈ శరీరంకి వచ్చే కష్టాలు కొద్ది కాలమే. ఆ తర్వాత ఈ శరీరం అనేది నిష్ప్రయోజనము. ఆ తర్వాత ఈ శరీరము లేదండి, రెండో రోజుకే వాసన కుట్టిద్దండి. మనం చూస్తున్నాము, ప్రతి ఒక్కరిని చూస్తున్నాం కళ్ళతో. ఒకరోజు చనిపోయి ఫ్రిడ్జ్ బాక్స్లో పెట్టకపోతే రెండో రోజుకే వాసన కొట్టి మనం ఆ శవం దగ్గరికి, ఆ డెడ్ బాడీ దగ్గరికి పోలేమండి. రేపు పొద్దున నీవైనా నేనైనా అంతే. ఇందులో నుంచి ఆత్మ పోయిన మరుక్షణమే ఒక్క రోజు కన్నా మనం ఖచ్చితంగా భూమి మీద రెండో రోజు వచ్చిందంటే అక్కడికి వెళ్ళాలంటే కంపు కుట్టిద్ది మనందరికీ తెలుసు. అయినా కూడా ఈ శరీరం కోసమే బతుకుతున్నాం మనం.
మనల్ని నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టే శరీరం కోసం బతుకుతున్నాం. ఈ శరీరము కేవలం నిష్ప్రయోజనము, దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. నిన్ను బతికించి నడిపించేది, నిన్ను క్షేమంగా ఉంచేది, ఎప్పుడు నిన్ను సంతోషపెట్టేది మనలో ఉన్నటువంటి ఆత్మ. ఈ ఆత్మ చెడులో ఉండకుండా నీతిని అనుసరించి ప్రేమను కలిగి ఉండాలన్నదే దేవుడు మనకు క్రీస్తు ద్వారా చెప్పింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవితకాలం అంతా కూడా మనుషుల్ని ప్రేమిస్తూనే ఉన్నాడండి. ఏ ఒక్కరికి కీడు చేయలేదండి. ఆయన సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి మేలు చేస్తూ ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకు భోజనం అనుగ్రహించాడు. ఆయన దగ్గర రోగాలతో రోగాలు నయం చేశాడు. ప్రతి విషయంలో ఆయన అందరికీ మేలే చేశాడే తప్ప ఏ ఒక్కరికి కీడు చేయలేదు. కాబట్టే ఆయన చనిపోయిన వెంటనే ఆయన హృదయంలో నీతి ఉంది. కానీ నీతి న్యాయవంతుడు గనక, యథార్థవంతుడు కనుక, సత్యవంతుడు కనుక ఆ దేవుడు చనిపోయిన వెంటనే తిరిగి ఆయన్ని మూడో దిన తిరిగి లేపి ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నబెట్టుకున్నాడు. ఎందుకు? ఆయన నీతిని అనుసరించాడు భూమి మీద. దేవుడు నీతిమంతుడు. ఆయన కుమారుడైన క్రీస్తు కూడా ఈ భూమి మీద బతికినంత కాలము, ఆయనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా నీతిని అనుసరించి బతికాడండి. నీతినే ఆయన ఇచ్చాడు, నీతినే ఈ భూమి మీద మలిపించాడు. ఆయన మాటలన్నీ నీతి గలవండి. ఆ నీతి గల మాటల వలన ప్రేమనే చూపించాడు మనకు. ఆయన కురడాలతో కొడుతున్నా కూడా ఆయనలో నుంచి ప్రేమే వచ్చిందండి. ఆయన నీతి ఆయన హృదయంలో మలిచింది కనుక ఆయన మనకు చూపించింది ఏంటి? ప్రేమేనండి. ఇంకా ఆయనలో ఇంకా అసలు ఏ చెడు అనేది ఉండదు, ఏ కీడు ఉండదు. ఆయనలో ప్రేమ. కొడుతున్నావా కొట్టు, తిడుతున్నావా తిట్టు, నువ్వెన్ని చేసినా ఆయనలో నుంచి ప్రేమే వస్తుందండి. ఏమండి, మామిడికాయ చెట్టు వేసామనుకోండి, మామిడికాయ చెట్టుని నువ్వెన్ని చేసినా మామిడికాయలు కాకుండా చింతకాయలు కానీ వేరే కాయలు వస్తాయా? ఏ చెట్టు నాటితే అవే కాయలు వస్తాయి కదా. యేసుక్రీస్తులో నీతి అనే చెట్టు ఉంది. ఆ నీతి వలన ఆయన ప్రేమనే చూపించాడండి. అందుకని సిలువలో కొడుతున్నా, ఎంతగా హింసిస్తున్నా కూడా ఆ హింసించే వారిని చూసి కూడా దేవుణ్ణి క్షమించమని అడిగాడు యేసుక్రీస్తు వారు. ఆ నీతి ఉంటే నువ్వు మనుషుల్ని ప్రేమిస్తావు. అందుకని ఆ యేసుక్రీస్తు వారిని మనకు చూపించాడు. ఆయన అదే చేశాడండి. అందుకని ఆయన ఆ సిలువలో కొడుతున్నటువంటి వారిని కూడా చూసి ఆ ఎదురున్నటువంటి వాళ్ళు ఏడుస్తూ ఉంటే, అమ్మలారా నా కోసం ఏడవబాకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. అంటే ఏడవమంటే నిజంగా ఏడవటం అని కాదు, ఆలోచించండి. రేపొద్దున మీరు కూడా నాకులాగానే చనిపోతారు. చనిపోయినప్పుడు మరలా మీరు క్షేమంగా ఉండాలి అంటే నేను చనిపోతున్నా, తిరిగి 3 దినాలు లేస్తాను. కానీ మీరు కూడా 3 దినాలు లేవాలి అంటే నాకులాగా నీతిని మీరు హృదయంలో నాటుకోండి. నీతిని నాటుకుంటే ప్రేమ మీలో నుంచి వస్తుంది. అదే ప్రేమను చూపించాడండి యేసుక్రీస్తు వారు. ఆయన్ని ఎంత కొడుతున్నా, ఎంత హింసిస్తున్నా కూడా ఆయనలో ప్రేమే ఉన్నది. ఇంకా ఏమంటాడండి ఆ కొట్టేవారిని కూడా చూసి? దేవునికి ప్రార్థన ఎలా ఉంటుంది ఆయన చేసేది? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు 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 అంటున్నాడంటే ఆయన నీతిమంతుడండి. ఆయనలో నీతి సంపూర్ణంగా ఉంది కనుకనే ఆ నీతి అనే ఫలం ఏంటంటే ప్రేమ. నీతి వలన వచ్చేది అంటే ప్రేమ. నువ్వు దేవుని నీతిని కలిగి ఉంటే నీలో వచ్చేది ప్రేమ. ఆ ప్రేమే చూపించాడండి యేసుక్రీస్తు వారు. కాబట్టి మనము కూడా నీతిని మనం కూడా ఎంటాడితే మనలో నుంచి ఇతరులను ప్రేమించే గుణమే వస్తుంది తప్ప, నువ్వు నీతిగా ఉంటే అవతల వ్యక్తికి చెడు చేయాలని, అవతల వ్యక్తిని హింసించాలని, అవతల వ్యక్తిని తిట్టాలని, అవతల వ్యక్తిని దోసుకోవాలని, అవతల వ్యక్తిది ఏదో తీసుకోవాలనే దురాలోచన నీకు రాదండి. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుణ్ణి చూడయ్యా, నా కుమారుడు 33 సంవత్సరాలు బతికితే ఏనాడు ఎవరి గురించి ఆయన ఆశపడలేదండి. ఏ సుఖానికి ఆయన ఆశపడలేదు. కాబట్టి ఆయన్ని చూపించి, అయ్యా మీరు కూడా నా కుమారులాగా ఉండండి, మీరు నా పిల్లలే, కాకపోతే మీరు శరీరానికి అలవాటు పడిపోయి శరీర క్రియలతో ఉంటున్నారు కనుక, శరీరంతో ఉంటున్నారు, శరీర ఆశలే మీలో ఉంటున్నాయి కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో మీరు ఉంటలేదయ్యా. నా కుమారుడైతే ఆత్మ విషయాల్లోనే ఉన్నాడు. ఈ శరీరానికి కొంచెం అనేది పట్టించుకోవాలా. కొట్టినా కొట్టుకోమన్నాడు, తిట్టినా తిట్టుకోమన్నాడు, ఉమ్మూసినా ఊసుకోమన్నాడు. శరీరాన్ని పట్టించుకోలేదండి ఆయన. ఆత్మను మాత్రం యథార్థంగా ఉంచుకున్నాడు, సత్యంగా ఉంచుకున్నాడు. నువ్వు అలా ఉంచుకుంటే రేపొద్దున చనిపోయిన తర్వాత నీ శరీరాన్ని పాతిపెట్టినా యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు తిరిగి మరలా పరిశుద్ధంగా నిన్ను కూడా దేవుడు బతికించి తన యొద్దకు తీసుకుంటాడు. ఇదే క్రీస్తు ద్వారా మనకు చూపించింది.
అందుకనే ఆయన అంటున్నాడు ప్రవక్త ద్వారా, నీతి అనే ఇత్తనం నీ హృదయంలో పెట్టాయా. నీతిని నీ హృదయంలో పెడితే ప్రేమ అనే పంట మలుస్తుంది. అలా కాకుండా కీడు, నీ ప్రవర్తన బట్టి చెడుతనము, కీడు, అసూయ, ద్వేషము, కుళ్ళు ఇలాంటివన్నీ నీ హృదయంలో నాటుకుంటే పాపం అనే పంట కోస్తావు. పాపం అనే పంట కోస్తావు అంటున్నాడు. నువ్వు ఏది కోస్తావు సహోదరుడా? పాపం అనే పంట నీ చేతిలో ఉంటే చనిపోయిన వెంటనే నీ ఆత్మ నరకం పాలవుతుంది. నీతిని గనక నువ్వు వెంటాడితే ప్రేమ నీలో ఉంటుంది కనుక ఆ ప్రేమ నిన్ను తిరిగి బతికిస్తుంది. ఎందుకంటే దేవుడే ప్రేమామయుడు. ఆ ప్రేమ నీలో ఉంటే దేవునితో ఐక్యమైపోతావయ్యా. దేవుడు ప్రేమ కలిగిన వాడు. నువ్వు నీతిని అనుసరిస్తే నీలోంచి ప్రేమ పుడుతుంది కనుక దేవుడు నీ ద్వారా మహిమ పొందుకొని తిరిగి నిన్ను మరలా తన కుమారుడిగా చేసుకొని నీకు పరలోక ప్రాప్తి ఇస్తాడు. కాబట్టి ప్రేమనటువంటి దేవుని పిల్లలారా, దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్ కాలంలో, ఈ కొద్ది కాలంలో కేవలం ఈ లోక శరీరాన్ని పోషించుకోవడానికే నీ జీవితకాలం అంతా సరిపోతుంది. ఏదో ఒక రోజున శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి కదా. వెళ్ళవలసినట్టు సమయం వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి చెప్తావు? ఎలా బతికేవో అని కనుక దేవుడు నిన్ను పరీక్షలో నీకు ఎన్ని మార్కులు వస్తాయని చూస్తే నిజంగా నీకు ఏ మార్కులు వేయాలి? ఎంతమందికి మేలు చేసావని ఆ మేలును బట్టి నీకు మార్కులు వేయాలి. ఎవరికి నువ్వు నీ కష్టాజితాన్ని పెట్టావని నీకు మార్కులు వేయాలి. ఎవరికి నువ్వు వాక్యం బోధించావని, ఎవరికి మేలు చేసావని, దేవుడి ఇష్ట ప్రకారంగా చేసావని నీకు మార్కులు వేసి బడా మంచిదా నువ్వు పాస్ అయ్యావని అనాలా? కాబట్టి మనం చేసే ప్రతి పనికి దేవుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ప్రియ సహోదర, జాగ్రత్త పడు. ఈ దినమే నీది, ఈ సమయమే నీది. రేపటి దినము నీది కాదు. ఖచ్చితంగా చెప్పలేవు. రేపు నేను బతికుంటాను, నాకు ఏ సమస్య రాదు అని చెప్పడానికి ఎవ్వరి వలన కాదు. ఒకవేళ ఏదో ధైర్యంతో నాకేం కాదు అనుకుంటామేమో, కానీ 100 మంది ఖచ్చితంగా ఇదే ప్రమాణం చేస్తే రేపొద్దున్న ఈ 100 మందిలో ఏదో ఒక్కళ్ళకైనా సరే ఏదో ఒక సమస్య రానే వస్తుంది. అతనికి రాకపోవచ్చు డైరెక్ట్, అతని కుటుంబంలోనో అతని కుటుంబ భార్యో పిల్లలో 100 మందిని పరీక్ష నిలబెడితే 100 మందిలో రేపటికి 100 మందికి ఈ రోజు ఉన్నట్టుగా రేపొద్దున ఉండదు. 100 మందిలో కొద్ది మందికైనా ఏ ఒక్క సమస్యలో బాధలు వచ్చేస్తాయి. కాబట్టి ప్రియ సహోదర, అలా అని మొండిగా ఉండి నాకేం కాదులే అని చెప్పి మరి మూర్ఖ ప్రవర్తనతో కలిగి ఉండి దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా ఈ లోకం కొరకే బతికితే ఏదో ఒక దినం మనకు సమయం ఉంటుంది. ఆ సమయంలో ఈ లోకాన్ని వదిలిపెట్టి పోవాలి కనుక నేడే జాగ్రత్త పడితే ఏమిటి మనకు నష్టం? జాగ్రత్తగా ఉంటే ఏమిటయ్యా మేలు జరుగుతుంది కదా. కాబట్టి ఆ క్రీస్తుని చూసి క్రీస్తు వలె ఉండడానికి నీతిని మరి నీ హృదయంలో పెట్టుకోమంటున్నాడు. నీతిని నీ హృదయంలో పెట్టుకుంటే ప్రేమ అనే పంట కోస్తావు అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనందరం ఆ ప్రేమ కలిగి ఉండాలంటే మొట్టమొదట మన ఆలోచన నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి.